శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 13 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది. ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:58 వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. సోమవారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 3:58 లోపు పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. మధ్యాహ్నం 3:58 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. సోమవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 2 యోగాలు బాగున్నాయి. శుద్ధి యోగం, అమృత యోగం. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఈరోజు పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వాటి పరంగా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. కార్యజయం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అదేవిధంగా శతభిష నక్షత్రానికి ఈ రెండిటికి అధిపతులైనటువంటి చంద్రుడు, రాహువు కలిసి ఉన్నారు. సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు, శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశిలో ఉన్నారు. ఇలా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అవి విజయవంతం అవుతాయి. కానీ మానసిక చంచలత్వం మాత్రం 12 రాశుల వాళ్ళకే ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటే విజయాలు చేకూరుతాయి. అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు ఈరోజు మీనంలో గురువింట్లో ఉన్నాడు. అనుకూలమే కాబట్టి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్కి బలం ఉంది. అప్పులు తీర్చడానికి బలం ఉంది. 12 రాసుల వాళ్ళకి సోదరులతో ఉన్న విభేదాలు క్లియర్ చేసుకోవటానికి ముఖ్యమైన చర్చలు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:58 వరకు ఉంది. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే ధనిష్ట ఉన్నప్పుడు క్షురకర్మ చేయించుకోవచ్చు, తైలాభ్యంగనం చేయొచ్చు. అంటే ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయటం, హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకోవటం, ఇలాంటివి ధనిష్ట ఉన్నప్పుడు చేయించుకుంటే మంచిది. అలాగే సోమవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి, సోమవారం ధనిష్ట ఉంది కాబట్టి క్షురకర్మ చేయించుకొని తైలాభ్యంగనం చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఏకాదశి కాబట్టి ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు మాత్రం ఈ క్షురకర్మలు ఇలాంటివి చేయించుకోకూడదు, తైలాభ్యంగనాలు చేయకూడదు. ఏకాదశి వ్రతం చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇవి చేసుకోవచ్చు. క్షురకర్మ, తైలాభ్యంగనం మాత్రం ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు చేయకూడదు. అలాగే ప్రధానంగా భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి, రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి ధనిష్ట మంచి నక్షత్రం. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి ధనిష్ట అనుకూలిస్తుంది. కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపటానికి కూడా ధనిష్ట మంచి నక్షత్రం. ముఖ్యమైన తీర్థయాత్రలు చేయటానికి, సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి ధనిష్ట నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 3:58 లోపు ధనిష్ట నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:58 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. శతభిష నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. శతభిష నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే గర్భాధానం కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు. కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి శతభిష కూడా అనుకూలిస్తుంది. కాబట్టి శతభిష నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ మధ్యాహ్నం 3:58 తర్వాత చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. సంతానపరమైన వ్యవహారాల్లో సుఖము, శాంతి లభిస్తాయి. అంటే సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సంతానం అభివృద్ధి వల్ల మనసుకు ఉల్లాసం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. వృషభ రాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభము, లాభము చేకూరే సూచనలు ప్రతి పనిలో వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు ఉండవు. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం వల్ల కుటుంబ జీవితం మిథున రాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని విషయాల్లో మనోవేదన, చింత ఉంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకున్నాయి. అటువంటప్పుడు ఆ వ్యతిరేకతలు వచ్చినా కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు కొనుక్కునే యోగం ఉంది. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే జీవిత భాగస్వామితో, సంతానంతో విభేదాలు ఏర్పడే సూచనలున్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. బంధువులతో వాదములు ఏర్పడతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు బంధువులతో గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే బంధువులతో విభేదాలు పెద్ద స్థాయికి వెళ్లకుండా సమయస్ఫూర్తితో మాట్లాడే ప్రయత్నం చేయటం ఈరోజు కన్యా రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. మనోధైర్యంతో తలపెట్టిన పనులన్నింటిలో తులారాశి వాళ్ళు విజయం సాధించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనలాభం కూడా కలిగే సూచనలు ఉన్నాయి. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం చేసినా సరే అద్భుతమైన కార్యసిద్ధి పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మనోవేదన ఉంటుంది, చింత ఉంటుంది, బాధ ఉంటుంది. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. అటువంటప్పుడు వాళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా మీకు చివరగా అనుకూలించే విధంగా మాట్లాడటానికి అవకాశాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోవిచారం ఉంటుంది. కుటుంబ కలతలు ఉంటాయి. కుటుంబంలో గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ధన వ్యయం కూడా మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మకర రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే ఈరోజు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా శుభము చేకూరేటటువంటి సూచనలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. విశేషమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. ధనలాభం కూడా కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే వరూధిని ఏకాదశి. ఈ వరూధిని ఏకాదశి సందర్భంగా ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః, ఓం వరాహ రూపాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః, ఓం వరాహ రూపాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాలు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి, నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందటానికి, వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవటానికి అనుకూలం. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.